ఫ్రీడమ్ ఫిజికల్లీ రిఫైన్డ్ రైస్ బ్రాన్ ఆయిల్. కొలెస్ట్రాల్ ని శుభ్రం చేసేందుకు ప్రతిరోజు వాడండి ఫ్రీడమ్ రైస్ బ్రాన్ ఆయిల్. ఈ మధ్య కాలంలో కొందరు వ్యక్తులు బరి తెగించి ప్రవర్తిస్తున్నారు. కొందరు మహిళలు అయితే మరీ దారుణానికి పాల్పడుతున్నారు. అభం శుభం తెలియని పసి పిల్లలను ఆసరాగా చేసుకుని చేయకూడని పనులు చేస్తున్నారు. ఇదిగో ఈ మహిళ కూడా అచ్చం ఇలాగే చేసింది. ఏకంగా నడి రోడ్డుపై 15 ఏళ్ల బాలుడిని ఆ విధంగా చేస్తూ అడ్డంగా దొరికిపోయింది. ఈ దృశ్యాలన్నీ అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఇదే వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారుతోంది. ఇందుకు ఈ అక్కాయి ఆ 15 ఏళ్ల బాలుడిని ఏం చేసింది, ఈ ఘటనలో అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలనుందా? మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే ఈ వీడియోను చూసేయండి. యూపీకి చెందిన ఓ మహిళ మే 1న అంటే కార్మికుల దినోత్సవం రోజు దారుణానికి ఒడిగట్టింది. గ్రేటర్ నోయిడాలో ఓ 15 ఏళ్ల పిల్లాడు తన తండ్రికి చెందిన రెస్టారెంట్ వద్ద నిల్చునున్నాడు. అయితే పక్క ప్లాన్తోనే వచ్చిన ఓ మహిళ ఆ బాలుడి వద్దకు వెళ్ళింది. ఇక వెళ్తూనే బలవంతంగా ఆ బాలుడిని కిడ్నాప్ చేసే ప్రయత్నం చేసింది. ఆ పిల్లాడు పెద్దగా అరుస్తున్నా అస్సలు వినకుండా మహిళ కారులో కిడ్నాప్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఇదంతా అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. ఇక ఉన్నట్టుండి తన కుమారుడు కనిపించకపోవడంతో ఆ తండ్రి కంగారు పడ్డాడు. ఏం జరిగిందని పక్కనున్న వ్యక్తులను ఆరా తీగా ఓ మహిళ వచ్చి కారులో తీసుకెళ్లిపోయిందని చెప్పారు. దీంతో ఆ తండ్రి షాక్కి గురయ్యాడు. చేసేదేం లేక స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ బాలుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఉన్నట్టుండి ఆ పిల్లాడు కిడ్నాప్ కు గురి కావడంతో అతడి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలిపించారు. చూసారుగా, ఈ మహిళ నడి రోడ్డుపై ఎంతకు తెగించిందో. ఈ దుర్మార్గులు డబ్బులకు ఆశపడే ఆ బాలుడిని కిడ్నాప్ చేసి ఉంటారని స్థానికులు అనుమానిస్తున్నారు. నిజానికి ఆ మహిళ డబ్బుల కోసం ఆ బాలుడిని కిడ్నాప్ చేసిందా, లేదంటే అతని తండ్రితో ఏమైనా గొడవల కారణంగా కిడ్నాప్ చేసిందా అనేది తెలియాల్సిందే. అయితే ఈ వీడియో మాత్రం ఇప్పుడు నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. నడి రోడ్డుపై బాలుడిని కిడ్నాప్ చేసిన ఈ మహిళ దారుణంపై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.